ఈనాడు చూస్తే ఇది సర్కారు వారి ఇసుకనంట. ప్రజలు భవనం నిర్మాణ సంస్థల నిర్మాణ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇసుక బజార్లు ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న బహురంపేట, అబ్దుల్లాపూర్ మెట్టు, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతాల్లో తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సంస్థ ద్వారా ప్రభుత్వం నాణ్యమైనటువంటి దొడ్డి ఇసుకను అదేవిధంగా సన్న ఇసుకను అమ్ముతా ఉంది. దొడ్డి ఇసుక వచ్చేసి 1600 రూపాయలంట. ఇక సన్నటి ఇసుక సంబంధించి 1800 రూపాయలకు అమ్ముతుందట. అండ్ దాంతోపాటు వట్టినాగలపల్లి వద్ద ఇసుకను రాసి లెక్క పోసి కూరగాయలు రాసి పోసినట్టు అమ్మినట్టు ఇక ఇసుకను ప్రభుత్వమే అమ్ముతుంది. సో దానికి సంబంధించినటువంటి బోర్డు కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడొచ్చు, టీజీఎఫ్డిసి శాండ్ బజార్ అని చెప్పేసి మనకు అక్కడ బోర్డు కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించి మనము క్లియర్గా చూసుకోవచ్చు. గతంలో మనం చూసినాం, ఇసుక ఎక్కడైనా కొనాలన్నా ఇసుకను మరి తెచ్చుకోవాలన్నా కూడా గృహ నిర్మాణాల వారికి చాలా ఇబ్బంది అయ్యేది. సో అటువంటి గృహ నిర్మాణాల వారికి ఇప్పుడు ఈజీ అయింది. రాష్ట్ర ప్రభుత్వమే ఇసుకను మరి కూరగాయల మార్కెట్లో కూరగాయలు అమ్మినట్టుగా మరి చాలా తక్కువ ధరకే అమ్ముతూ ఉంది. కాబట్టి సో ఎవరైనా అబ్దుల్లాపూర్ మెట్టు, ఆదిబట్ల, వట్టినాగులపల్లి ప్రాంతంలో ఇప్పటికే దీన్ని ఓపెన్ చేసిరట. ఓపెన్గానే ఇసుక రాసులు పోసి అమ్ముతారు. కాబట్టి గృహ నిర్మాణాలకు అవసరం ఉన్న వాళ్ళు మరి ఈ స్లాట్లో బుక్ చేసుకోవడమో లేకపోతే అక్కడికి పోయి కొనుక్కోవడమో చేయొచ్చు. 1800 సన్ ఇసుక, 1600 దొడ్డి ఇసుక అంట. ఒక మెట్రిక్ టన్నుకు విలువ, ఒక టన్నుకు. సో ఇది మంచి నిర్ణయమే. అక్రమ ఇసుక రవాణా కూడా చెక్ పెట్టినట్టు ఉంటుంది. చూడాలి ఎంతమంది దీన్ని యూజ్ చేసుకుంటారు అనేది.